మే నెల 2024 సంవత్సరానికి గాను మేషరాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ యొక్క మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారం గురుడు ధనస్థానంలోకి వెళ్ళాడు కనుక డబ్బుకి కొదవ ఉండదు. మనకి ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయాలలోకి వచ్చేసరికి ఎంతో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రమోషన్స్ ఉంటాయి. ఆ తర్వాత టీఏలు డిఏలు అరియర్స్లు ఇంక్రిమెంట్స్ బోనస్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం సంబంధించి అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంచకుండా మీకు ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పెన్షనర్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్కి సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా చేసేయడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క జీతభత్యాలు పెరుగుదల అనేటటువంటిది చేయాలనేటటువంటి ఆలోచన యాజమాన్యానికి వస్తుంది. అలాగే పెరుగుతాయి కూడా. ఇక మన యొక్క రాహు 12వ ఇంట్లోను, అలాగే కుజుడు 23 ఏప్రిల్ నుంచి మే నెలంతా కూడా అక్కడే ఉంటాడు కాబట్టి 12 వెంట మనకి ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ సంబంధించినటువంటి పనులు కొంచెం మందకొడిగా మొండి పట్టుదలతో వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ పేమెంట్స్ వచ్చే దగ్గరగా వస్తాయి. పని అయిపోతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా అధికమైన శ్రమ పడితే మాత్రమే అవుతాయన్నమాట పనులు. అక్కడ పెండింగ్లో ఉండిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహాలు కానిటువంటి వాళ్ళకి మరి ఈ నెల వివాహాలు కావు. ఎందుకంటే ఏప్రిల్ 22 నుంచి మనకి ఈ జూన్ మొదటి వారం వరకు గురు శుక్ర మోక్షాలు జరుగుతున్నాయి. ఇక సంతానం విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి మరి ఈ రాశి వాళ్ళ పిల్లలు కూడా మరి ఈ యొక్క మేష రాశిలో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పుత్ర పౌత్రులు మరి కలగడం అనేటటువంటిది సంతోషకరమైనటువంటి విషయం. అలాగే 6వ ఇంట ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మరి ముందుకు వెళ్తాయి, వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. అలాగే ఈ యొక్క శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి జన్మస్థానంలో ఉండడం, ఆ తదనంతరం మళ్ళీ 19 మే నుంచి మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం వల్ల స్త్రీల వలన అనేకమైనటువంటి లాభాలు కలగడం, భార్య సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా భార్య తరపు నుంచి ఆస్తులు రావడం, అత్తగారు వాళ్ళంతా కూడా మీకు సపోర్ట్ చేయడం, ఈ విధంగా మీకు అనేకమైనటువంటి అంశాల్లో మరి కలిసి వస్తుంది. అలాగే లేడీ బాసెస్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ చేతబత్యాలు కూడా మరి పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బుధుడు 10 మే నుంచి మనకి ఈ యొక్క జన్మరాశిలో ఉండడం, మరి అలాగే బుధుడు డైరెక్ట్ అయ్యి 25 ఏప్రిల్ నుంచి 10 మే వరకు 12 వైపు ఉండడం వల్ల వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఆ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి అని మనం చెప్పవచ్చు. ఆ తదనంతరం మళ్ళీ మనకు 10 మే నుంచి అంటే మొదట 2 వారాలు తీసేస్తే 3-4 వారాలు వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేటటువంటివి కొత్తగా రావు, యావరేజ్గా ఉంటుంది. ఇక ఇనుము సంబంధించి ఆటోమొబైల్ బిజినెస్లు, ఆ తర్వాత ఆయిల్ బిజినెస్లు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మనకు బ్రహ్మాండంగా సాగుతాయి, అన్నీ కూడా ముందుకు పెడతాయి. అలాగే హోటల్ సంబంధించినటువంటి వ్యాపారాలు, రెస్టారెంట్లు, హాస్టల్స్, ఇటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా వెళ్తాయి. మరి అలాగే రియల్టర్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు ఒక యావరేజ్గా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక మనకి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల చదువులు చక్కగా ముందుకు సాగుతాయి. ఇంతకు ముందు కంటే చాలా చక్కగా విద్యార్థులు చదివి విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో సీట్లలో వీళ్ళు సాధించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదర్ దాన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చక్కగా ఈ విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల నుంచి పిలుపు రావడం అనేటటువంటివి జరుగుతాయి.
మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మేష రాశి వారికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆ నాచు రంగు వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ అమ్మవారి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేయడం ద్వారా మీకు అనేకమైనటువంటి విజయాలు ఈ నెలలో పొందుతారు. శుభమస్తు.